మన ఊరి వాసి, మన ఊర్లో పుట్టాడు, చదువుకున్నాడు, వ్యాపారం చేసుకుంటాడు, మన ఊర్లోనే ఉంటాడు. నువ్వన్నా ఇంకొక నియోజకవర్గంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి చిత్తూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్రమ సంపాదనలు సంపాదించి అంతర్గతంగా ఇప్పుడు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నావు. దయచేసి నువ్వు ఈ నియోజకవర్గ వాసి కాదు కాదు అనేసి కూడా ఇంకొకసారి హెచ్చరిస్తూ, దయచేసి ఏమైనా ఇంకా అసత్యాలన్నీ అబద్ధాలు, నువ్వు చేసే దొంగ పనులు పోలీసులకు తెలుసు, నీకు తెలుసు. నువ్వు చెప్పే అబద్ధాలు నీకు తెలుసు, నీ అనుచరులకు తెలుసు. గుర్తుపెట్టుకో, 40 రోజుల తర్వాత నువ్వు నీ అనుచరులు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏది ఏమైనా మన రెడ్డిగుంట కిషోర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేన పార్టీలో నా జన సైనికుల మధ్యలో ఈ రోజు చేరడం మనస్ఫూర్తిగా మరొక్కసారి అతన్ని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుతో ఉండాలి అనేసి కూడా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మన రెడ్డిగుంట కిషోర్ గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందానికి, జనసేన నాయకులకు, జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. పీడీ యాక్ట్ పెట్టుకున్నాడు, రాజమండ్రి జైల్లో ఉన్నాడు, బెయిల్లో వచ్చి నువ్వు శిక్ష పడిన శిక్షుడు, నువ్వు నేరస్తుడు. నీ నేరస్తుడు బెయిల్ పైన వచ్చి ఈరోజు డబ్బులు ఉంది కదా అనేసి నువ్వు దొడ్డిదారిన సీటు తెచ్చుకొని నువ్వు ఇక్కడ నిలుస్తున్నావు. నేను వెన్నుపోటు పడవల పార్టీనే నన్ను వెన్నుపోటు వచ్చింది. మాకెత్త పార్టీకి వెన్నుపోటు వచ్చినారంటారు, భూ బక్కాసారి అంటున్నారు, డబ్బులు వసూలు చేశారంటారు. ఇవన్నిటికి కూడా నేను సిద్ధం. కాణిపాక వినాయక స్వామి గుడి ఉంది, రండి, రా. నువ్వు నీ అనుచర వర్గం రా, నీ ఆరోపించేవాళ్ళు, నీ దగ్గర ఉండే చంచాలు, నీ 420 పనులు చేస్తే సంపాదించుకునే యువకులు రండి, కాణిపాక గుడికి పోదాం. నేను వస్తా. మురికి కాణిపాక గుడిలో వినాయక స్వామి ఆలయంలో సత్యం చేశానికి కూడా మీరు రెడీగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ ఒక్క తప్పు చేసినా కూడా నేను సిద్ధం అనేసి కూడా మీ సిద్ధానికి సవాల్ విసురుతున్నా. నీకు ఎప్పుడో చెప్పు, టైం చెప్పు. నువ్వు నేను చేసిన ఏదైనా చిన్న ఆరోపణలు ఉంటే నువ్వు చెప్పు, నీకు నేను సమాధానం చెప్తా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వచ్చి నీకు ప్రమాణానికి కూడా సిద్ధపడతాననేసి కూడా తెలియజేసుకుంటూ, దయచేసి ఇకనైనా ఇవన్నీ తెలుసుకొని మీరు చేయండి. నువ్వు ఊరికే పోస్టులు పెట్టి డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ఫేస్బుక్లు గ్రూప్లలో పెట్టుకుంటే ఎవరు చిత్తూరుకి మంచి నాయకుడు, ఎవరు చిత్తూరుకి మంచి చేస్తాడు అనేసి చిత్తూరు ప్రజలకు తెలుసు. నువ్వు ఒకటి చెప్పి నువ్వు ఒకటి పెట్టినంత మాత్రంలో చిత్తూరు ప్రజల ఆలోచన ఉంది. అందులో జన సైనికులు, మేధావులు, ఒక్కొక్కరు చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్నారు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, తిరుపతి, అన్ని చోట్లలో ఉన్నారు. ఒక్కొక్క జన సైనికుడు ఈ పోస్టులకు అంతా కూడా తిప్పి కొట్టండి. నేను ఈ రోజు మీకు సమన్వయం మీ ఎదురుగా మీకు చెప్పాలనేది కాబట్టి మీకు చెప్తున్నా. ఎవరు పోస్టు పెట్టినా దానికి కౌంటర్ రమ్మనండి. కాణిపాకం పట్టడానికి సత్యం, కాణిపాకం గుడికి రమ్మనండి, లేదా నిరూపించమనండి. మీ ప్రభుత్వం ఇంకా 30 రోజులు 40 రోజులు ఉంటుంది, 50 రోజులు తీసుకొని మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఈ తప్పు చేసిన ప్రూవ్ చేయండి. ఒకటి సిద్ధం. మీరు సిద్ధం అంటారు కదా, నేను సిద్ధం. మా నాయకుడు యుద్ధంలో ప్రచారానికి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు రండి రండి అని పిలుస్తాడు, మీరు రానంటాడు. మీరు ఎంతసేపు సిద్ధం 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 అని సభలు పెట్టుకుంటున్నారు పరదాలలో. దయచేసి మీరు చిత్తూరులో ఈ నాయకుల్ని ఆలోచించుకొని, చిత్తూరు ప్రజలు కూడా నేను ఒకటే కోరుతున్నా. మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు. చిత్తూరుకి
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించుకోవాలనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, నేను మంచి చేశాను చిత్తూరుకి, ఏ ఒక్క తప్పు కూడా నేను చేయలేదు, చేసి ఉంటే సిద్ధం, ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం అనేసి కూడా, మీకు సిద్ధానికి సిద్ధం సవాల్ అనేసి కూడా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఇది ఎన్నిసార్లు ఎట్లా చెప్పాలనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఉమ్మడి నాయకుడు గురుజాల జగన్మోహన్ ఎక్కడైనా జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఉంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని చేయండి, నేను కానీ చేసుకుంటే ఏ శిక్షించినా దానికి సిద్ధం అనేసి కూడా చెప్తాను. సిద్ధం అని మీరు చెప్తానే ఉన్నారు. నేను సిద్ధం, యుద్ధానికి మేము రెడీ. మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటించి యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు. మీరు ఇంకా సిద్ధం అని అంటానే ఉన్నారు. నాకు అర్థం కాల, మీరు మా యుద్ధం అయిపోతా ఉంది, మీరు ఇంకా సిద్ధము, రేపు సిద్ధంగా ఉండి ఇంటి పైన సిద్ధంగా ఉండండి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొకసారి కూడా చెప్తున్నా, నా పైన ఏదైనా నేను ఈ 5 సంవత్సరాల్లో చెప్తున్నా, మాకు జంగాలపల్లిలో 10 ఎకరాలు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా బీడు పడిపోయింది. ఆ నేల ఎక్కడుందో కూడా మాకు తెలియదు. నాకెందుకు మా నేల మా నాన్న సంపాదించింది, మా తాత సంపాదించిన నేలలే మేము చేసుకోలేకుండా ఉపయోగించుకోలేకుండా ఉన్నాము. ఆవిడనే ఉపయోగించుకోలేకుండా ఉన్నాము. నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్ళు లేకపోతే నేను సప్లై చేస్తా 20 ఏళ్ళు చిత్తూరులో జలదాతగా పేరు ఇచ్చడం జరిగింది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. నేను నియోజకవర్గంలో ఏ ఒక్క భూమిని కానీ, ఇంకొక లంచాలు కానీ, ఒక అక్రమ వ్యాపారాలు కానీ చేసుంటే నీ మాదిరి చిత్తూరులో ఎన్ని అక్రమ వ్యాపారాలు ఉందో అన్ని అక్రమ వ్యాపారాలను నువ్వు, నీతో ఉన్న తొత్తులు, నీతో ఉన్న యువకులందరూ కూడా చిత్తూరుని ఒక నాశనం చేసి పెట్టావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారాలన్నీ ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాలంలో నువ్వు చేసావే తప్ప నీ అనుచరులు చేపించుకొని ఆ అనుచరులంతా నీ చుట్టుతున్నారు. రేపు రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు కావడం ఖాయం. మీరు ఉండే నాయకులందరినీ కూడా ఇప్పుడుండే మీ చుట్టూ ఉండే ఈ మన లాటరీ వాళ్ళు కానీ, ప్యాకాట్ వాళ్ళు కానీ, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, గుట్కా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, శాండల్ చేసేవాళ్ళు కానీ, శాండల్వుడ్ భగవంతుడి ఆస్తి. ఈ భగవంతుడి ఆస్తిని కొల్లగొట్టి అక్రమ సంపాదనలు సంపాదించి నువ్వు, నీ అనుచర వర్గము కాకుండా రాష్ట్ర నాయకులు, బడా నాయకులు కూడా వాటాలు పంపించిన నువ్వు మళ్ళా ఇక్కడ నువ్వు గెలిస్తే ఈ జిల్లా శేషాచలం కొండంతా కూడా పాడై సర్వనాశనం అవుతుంది. భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి ఉన్నాడు. నీకు తగిన శిక్ష ఈ ఎలక్షన్ లో ఇస్తాడు అనేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, నీ వెనకల చుట్టే పైలట్లు, శాండల్వుడ్ పైలట్లు, శాండల్ పైలట్లు, లాటరీ పైలట్లు, ప్యాకాట్ పైలట్లు, ఈ పైలట్లకంతా 40 రోజులే, మీకు 40 రోజులే గడువు. రేపు అందరూ మీ నాయకుడితో పాటు, మీ నాయకుడికి 36 కేసులు 36 పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి.